మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 3ను పరిశీలిద్దాం. త్యాగమంటే ఏమిటో స్పష్టంగా చెప్పమని అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ముందుగా ఆ కాలంలోని పండితుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, కొందరు మేధావులు ప్రతి కర్మలో ఏదో ఒక దోషం ఉంటుంది కాబట్టి అన్ని పనులను పూర్తిగా వదిలివెయ్యాలని అంటారు. కాని మరికొందరు పండితులు యజ్ఞం, దానం, తపస్సు వంటి ముఖ్యమైన కర్మలను ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టకూడదని వాదిస్తారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మిక మార్గంలో సరైన దారి ఏదో తెలుసుకోవడంలో గందరగోళం సహజం. గొప్ప పండితుల మధ్యే భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మనం సరైన జ్ఞానం కోసం వెతకాలి అనే జిజ్ఞాసను ఇది కలిగిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన బాధ్యతలను వదిలేయాలా లేక వాటిని నిర్వర్తించాలా అని సందిగ్ధం కలిగినప్పుడు ఇతరుల మాటలు విని ఆందోళన చెందకూడదు. మన ధర్మాన్ని సరైన దృష్టితో ఎలా చెయ్యాలో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.